హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్. ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం శుభవార్త వచ్చింది. కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి మరో కీలక అవకాశం వస్తోందనే సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిన నేపథ్యంలో ఈ కొత్త లబ్ధిదారులకు కూడా ఉచిత విద్యుత్ అందించనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 7.95 లక్షల రేషన్ కార్డులను జారీ చేయగా 11.37 లక్షల మంది పాత కార్డుల్లో కొత్తగా చేర్చబడ్డారు. జనవరి 26 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ ద్వారా కేవలం 6 నెలల్లోనే 33.97 లక్షల మంది కొత్త లబ్ధిదారులుగా చేరారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 97.9 లక్షల యాక్టివ్ రేషన్ కార్డులున్నాయి. వీటితో 3.15 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం కొత్త రేషన్ కార్డుదారులకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పథకానికి అర్హత పొందాలంటే కొన్ని కీలకమైన అర్హతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి, నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల లోపు ఉండాలి, ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు, నివాస ధృవీకరణ పత్రం ఉండాలి, దరఖాస్తు సమయంలో పెండింగ్ బిల్లులు ఉండకూడదు, ఒక్క కుటుంబానికి ఒకే కనెక్షన్కు మాత్రమే వర్తిస్తుంది. ఇక దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ఎంపీడీఓ, మున్సిపల్, పంచాయతీ కార్యాలయాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే సర్కార్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫారాలు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. విద్యుత్ శాఖ అధికారులు పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. దరఖాస్తు చేసిన తర్వాత మీ విద్యుత్ వినియోగ వివరాలు, ఆధార్, రేషన్ కార్డు వంటి డేటాను సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. అర్హత ఉన్నవారికి ఈ పథకం కింద వచ్చే నెలల నుండి ఉచిత విద్యుత్ అందించే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వం తీసుకుంటున్న ఓ గొప్ప చర్య. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు ఉపశమనం కలిగించడమే కాకుండా ప్రజాసేవా పథకాలపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది అని చెప్పవచ్చు. మొత్తానికి ఈ పథకం ద్వారా నిజంగా పేదవారికి తెలంగాణ సర్కార్ చాలా మంచి మేలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం మన తెలుగు ఇన్ఫోడెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.